మీ వంశీ గారు ఏమో కథే లేదంటున్నారు, మీరేమో కథ ఎక్కడ చెప్తానని కంగారు పెడుతున్నారు. కథ ఉందండి, నాకు సరే పెద్ద కథ ఎక్స్పెక్ట్ చేయొద్దు, సరదాగా నవ్వుకోండి, ఈయన ఇట్లా చెప్తాడు కానీ పెద్ద కథ ఏం లేదు అని బోల్డ్గా. అంటే బేసిక్గా ఏం లేదు సార్, ఈ మధ్య రివ్యూవర్స్ కొంచెం హార్ష్గా ఉంటున్నారు. ఇప్పుడు మేము కథ ఉందని చెప్పి దీంట్లో లాజికల్ కరెక్ట్ గా లేవని చెప్పి వాళ్ళు తిట్టించుకోవడం కదా. మ్యాడ్ చూసిన తర్వాత సరదాగా నవ్వుకోవడానికి వస్తాం కానీ ఇంకెందుకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ మ్యాడ్ నుంచి. మీరు సార్ పర్ఫెక్ట్ ఆడియన్స్ మాకు. మ్యాడ్ నుంచి మేము విక్రమ్ లాంటి స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తాం. అదే చెప్పబోయారనమాట వంశన్న కూడా. యాక్చువల్గా మీ ముగ్గురు క్యారెక్టర్కి కనెక్ట్ అయిపోయాను సార్. అసలు మీరు ఏం చేసినా మీరు నవ్వుకునేటట్టున్నాం, అలా ఆ జోన్లో పెట్టేస్తారు ఆడియన్స్ని. ఎస్పెషలీ డీడీకి 4 years ఫ్రాంక్ అంటే అసలు. సార్ ఈసారి నువ్వు రివెంజ్ ఏమైనా ఉందా? చాలా మంచోడు అయిపోయాడు, అదే ప్రాబ్లం. వాడు 10 నిమిషాలు ఇద్దరిని కుమ్మేసిన తర్వాత కూర్చొని మళ్ళీ సిగరెట్ కొట్టారు సార్. ఫ్రెండ్షిప్ సార్ అంతే. యాక్చువల్గా వీళ్ళిద్దరే కాస్త ట్రబుల్ మేకర్స్. ఆ మాట నువ్వు అనాలి, నేనంటే బాగు. మధ్యలో అతను ఇంకా డేంజరస్ కొంచెం. ఈ నితిన్ బాగా పర్లేదు, ఈ నితినే అంత అలా అనిపించకపోవటమే కదా నీ గ్రేట్నెస్. నువ్వు దొరికిపోయావు ఫస్ట్ స్టోరీలోనే దొరికిపోయావు. సో